నేను ఇప్పుడు చెప్పే స్టోరీ వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ కొంచెం ఆలోచించాల్సిన విషయం. మా ఇంటి దగ్గర 2 పిల్లలు ఉండేవారు. సో వాళ్ళని ఒకసారి పిలిచి, మిమ్మల్ని ఒక డిఫికల్ట్ క్వశ్చన్ అడుగుతా, మీరు కనుక ఆన్సర్ చేస్తే కనుక ఒక చాక్లెట్ ఇస్తా అని చెప్పా. ఒకడు ఎందుకులే మళ్ళీ ఏం క్వశ్చన్ అడుగుతాడో మళ్ళీ ఎక్కిరిస్తారని చెప్పి నేను చెప్పను అన్నాడు. ఇంకొకడేమో ట్రై చేస్తా అడుగన్నా అన్నాడు చాక్లెట్ మీద ఇష్టంతో. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే 1 + 1 ఎంతరా అని అడిగా. సో సెకండ్ వాడు ఏమంటే ఎవరైతే చెప్పనన్నాడో వాడు రియాక్ట్ అయ్యి ఈ ఆన్సర్ నాకు కూడా తెలుసు 2 అని చెప్పాడు. కానీ నేను ఫస్టే అడిగా కదా, మనం అప్పుడు ఎందుకు చెప్పలేదు అన్నా. సో భయపడి అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనము కూడా ఏంటి అంటే, మనకు ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో తెలుసు, లేదా పొటెన్షియాలిటీ మనలో ఉండొచ్చు. కానీ చాలాసార్లు మనం ఏంటంటే భయం వల్ల కానీ, లేదా సెల్ఫ్ డౌట్, మన మీద మనకి నమ్మకం లేకపోవడం కానీ, లేదా ఎవరేమన్నా అంటారేమో, లేదా ఎవరైనా చూసి నవ్వుతారో అని చెప్పి ఆన్సర్ చేయడానికి అంత ఇష్టం చూపి. సో ఇక్కడ ఏంటి అంటే మీరు చూడాల్సింది, ఎవడైతే ఆన్సర్ చెప్పను అని ఫస్ట్ గివప్ ఇచ్చాడో వాడు లాస్ అయిన చాక్లెట్ కాదు, ఆపర్చునిటీ. సో మీరు కూడా మీకు ఏదైనా కొత్త అవకాశం వచ్చినప్పుడు భయం వల్ల కానీ, సెల్ఫ్ డౌట్ వల్ల కానీ గివప్ ఇస్తే మీరు అక్కడ కోల్పోయేది ఆపర్చునిటీ. ఎందుకంటే ఆపర్చునిటీ మళ్ళీ రాకపోవచ్చు. సో ఎప్పుడు కూడా గివప్ ఇవ్వకండి. మంచో చెడో, రైటో రాంగో ముందడుగేయండి, జస్ట్ ట్రై చేయండి. ఫెయిల్ అయితే హ్యాపీ. సో ఫెయిల్ అవ్వడం తప్పే కాదు. మీరు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి ఆపోజిట్ అని ఆలోచించడం మానేయండి. ఫెయిల్ అనేది సక్సెస్లో పార్ట్. అలా ఆలోచించడం మొదలు పెడితే మీరు ప్రతిదాన్ని ట్రై చేయాలి, ప్రతి దాంట్లో మీరు ఓడిపోవాలి, ప్రతి దాంట్లో మళ్ళీ మీరు గెలవాలి. అప్పుడు లైఫ్ అనేది కంప్లీట్ అవుతుంది.